పుట్టేదేనా వస్తాయి. Hadi basın. ఈ సైడ్కి రా సెంచురెడ్డి ఇక్కడ ఆగండి సార్ సెంచురెడ్డి గారు వెనకాలండి మోదేపల్లి మేము ఒక 25 ఎకరాలు వేసాము. ఎకరానికి 4 క్వింటాలు ఇక్కడికి అవుతుండే. ఏం కొనటం బయర్లు 24, 23 కొంటున్నారు. అది సగం చెక్కులు కొంటున్నారు, సగం చెక్కులు కొనటం లేదు. రోజు ఎత్తుకొని పోవటం ఈయనకి సగం చెక్కులు. ఇంకోటి ఏమో అసలు కొనటం లేదు. మేము 2 సార్లు పోగు చేసుకొచ్చా, 2 సార్లు ఈయనకి తీసుకుపోయాం. ఇప్పుడు మరి వాళ్ళు తీసుకొచ్చా, మరి వీళ్ళు కొంటారో కొనరు అండి. చాలా రైతుకు చాలా ఇబ్బందికరంగా ఉంది. గవర్నమెంట్ ఏదన్నా కలుసుకొని చర్య తీసుకొని ఆదుకుంటే ఏదన్నా రైతులు బయటపడతారు. లేకపోతే చాలామంది వందాకి చచ్చిపోతుందండి. వీడు అండి పోయిన 2-3 సంవత్సరాలకి ఈ సంవత్సరానికి చాలా తేడా ఉంది. ఏడు ముందు చెడు కాదు 10 రూపాయలు వచ్చినాయి, కానీ ఈ సంవత్సరం చాలా నష్టపోతారండి రైతులు. 35,000, 36,000 కొన్నాను వీడు. ఈ సంవత్సరం 23, 22. అదైనా కొంటాం లేదండి, అన్ని చెక్కులు కొంటాం, అన్ని నోబిడ్డు ఈసీఆర్ చేస్తున్నారు. వీళ్ళకి బాగుంటుంది, రైతులు బయటపడతారు. ఆ విధంగా చేయాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రైతు, ఏ పంట వేసుకున్న రైతు
సుభిక్షంగా లేడు. ప్రతి రైతు విలవిల్లాడిపోతా ఉన్నాడు, నష్టాల ఊబిలో కూరిగిపోతా ఉన్నాడు. ఇంతకుముందు వరి వేసుకున్న రైతు పండిన పంట అమ్ముకునే స్థితిలో లేకుండా పోయాడు. దాని తర్వాత మిర్చి వేసుకున్న రైతులు ఇప్పటికీ అలో లక్షణ అంటా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డుకు వచ్చి మిర్చి రైతులను ఆదుకోవాలని చెప్తే వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాసి కేంద్ర అగ్రికల్చర్ మినిస్టర్కి మేము మద్దతు ధర 11,000 పెట్టి కొంటానని చెప్పారు. చెప్పిన రోజులైంది, దాన్ని గాలికి వదిలేశారు. అలాగే మినుములు, పెసలు, ఈ ప్రాంతంలో అయితే శనగలు లేకపోతే మొక్కజొన్న ఏ పంట వేసిన రైతు కూడా మేము ధైర్యంగా వ్యవసాయం చేసుకుంటానికి అవకాశం లేదనే పరిస్థితిలో ఉన్న తరుణంలో పర్టికులర్గా అప్లాండ్స్లో ఎక్కువ పొగాకు మీద బ్రతికే రైతు, కౌలు రైతు, కూలి రైతు ఉన్నాడు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ధైర్యంగా ఉంది. వాళ్ళని చూస్తే కళ్ళంటే నీళ్లు వస్తూ ఉన్నాయి. రైతుల దగ్గరకు మేము వెళ్ళేప్పుడు నాతో అంతా రైతు నాయకులు ఉన్నారు. వారి యొక్క ఆలోచనలు వింటే అయ్యో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తా ఉన్నాడు. వ్యవసాయం పండుగలాగా చేయాలి తప్ప వ్యవసాయం దండుగలాగా చేయకూడదు. వ్యవసాయాన్ని దండుగలాగా తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుని అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇక్కడ పార్టీలు వద్దు, మేము పార్టీలు చూస్తా, అందరూ రైతులు మాకు కావాలి. రైతు సుభిక్షంగా ఉంటే ఆ ఇల్లు, ఆ ప్రాంతము, ఆ ఏరియా బాగుంటుంది. రైతు అనేవాడు సంతోషంగా ఉంటే పేదలకు ఉపయోగాలు జరుగుతాయి. అందుకనే రైతు ఏ పార్టీలో రైతు అయినా న్యాయంగా బ్రతకాలని ఒక ఆలోచనే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. మేమంతా కూడా ఈరోజు పొగాకేసుకున్న రైతుల దగ్గరకు వస్తే వాళ్ళ బాధలు, వాళ్ళ మాటలు వింటా ఉంటే కళ్ళంటే నీళ్లు వస్తూ ఉన్నాయి. పోయినసారి క్వింటాళ్ళు 36,000 పైగా అమ్మారు, 38,000 పైగా అమ్మారు. ఈ ప్రాంతంలోనే రైతు చాలా ధైర్యంగా చేసుకొని బ్రతికి ఈ వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పేసి నిబ్బరంగా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు చూస్తున్నాం, ఈరోజు కొనే రాజు లేడు. ఈరోజు కొనే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాం, మార్కెట్ చేసే కంపెనీ వారితో కూడా మాట్లాడా, ఎందుకు మీరు తక్కువ రేటు కొంటున్నారని కూడా అడుగుతా ఉన్నా. ఈ పంట వేయాలంటే 3 సార్లు వేశారు. రైతు 3 సార్లు నీటి మీద ఆధారపడేస్తే అవి బ్రతికితే, ఖర్చులు పెరిగిపోతే, దిగుబడి తగ్గితే అవి ఈ రోజు ఇక్కడ తీసుకొని వస్తే కొనే రాజులు లేకపోవడానికి ఎందుకు ప్రభుత్వం స్పందిస్తుందో చెప్పమని అడుగుతా ఉన్నా. నిజంగా చాలా బాధతో మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు 2,000 దరిదాపు 230 రూపాయలు కొంటామని చెప్పి కూడా కొనకుండా వేలు వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత రేటు ఉంది, రైతు ఎంత ధైర్యంగా అమ్ముకున్నాడు, ఎంత నిబ్బరంగా బతికాడు. ఈ రోజు ఎందుకు పంటలేదు, ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు అడుగుతా ఉన్నాం. మా టైంలో పొగాకు రైతులు వచ్చి అయ్యా మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, పొగాకు చేసుకుంటున్నాం, మాకు మద్దతు ధర లేదు, మాకు నష్టం వస్తూ ఉంది, మమ్మల్ని ఆదుకోమంటే ఒకప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాంలే అని ఒక ఉత్తరం రాష్ట్రం వదిలేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు, ఆయన అట్లా చేయలా. కేంద్ర ప్రభుత్వాన్ని మీరు కొంటే కొనండి, మీరు కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కొని రైతులు ఆదుకుంటారని చెప్పి 200 కోట్ల పైగా వెచ్చించినటువంటి పరిస్థితి కానీ ఈ రోజు ఎందుకని స్పందిస్తలేదు? దానికి నిరసనగా ఇక్కడున్నటువంటి మొత్తం రైతులకు సపోర్ట్గా నా నిరసన కింద కూర్చొని ఈ ప్రభుత్వం దిగినవాలా, ఈ ప్రభుత్వం తొలగినవాలా, ఈ ప్రభుత్వం రైతులు ఆదుకోవాలా, బయట నుంచే రైతు ఈ రోజు బాగా డబ్బులున్న రైతులు కాదు, కూలి చేసుకునే వాళ్ళు కౌలుకేసుకుంటారు. వాళ్ళు భార్య మెళ్ళలో పుస్తులు తాకట్టు పెట్టొచ్చి ఈరోజు వ్యవసాయం చేస్తే వాళ్ళు ఈరోజు ఆత్మహత్యలు, ఎన్ని ఆత్మహత్యలు జరుగుతాయో, ఎంతమంది పొలాల్లో పొగలాకు తగలేసుకుంటున్నారో కూడా మీ అందరికీ తెలియటం లేదని అడుగుతా ఉన్నాం. అందుకనే బర్రీకి సంబంధించి కానీ ఏ పంట వేసినా, పొగాకులో ఏ రకం వేసిన రైతు కూడా సుభిక్షంగా లేడు, అన్యాయం అయిపోతా ఉన్నాడు. ఈ రోజు వెంటనే ప్రభుత్వం స్పందించాలా? గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా మీ మంత్రుల్ని గ్రౌండ్ లెవెల్ పంపండి, అధికారులు గ్రౌండ్ లెవెల్ పంపండి.
యొక్క పొగాకు రైతుల యొక్క పొగాకుని మార్కెట్ ద్వారా ప్రభుత్వ సంస్థల ద్వారా కొనాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకనే ఈ రైతుల మద్దతుగా మాతో పాటు మరి రైతు సంఘ నాయకులు ఉన్నారు, పెద్దలు చాలా మంది అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. వాళ్ళందరి సహకారంతో తప్పకుండా ఈ ప్రభుత్వం దిగి రావాలని, రైతులకు అండగా ఉండాలని నా నిరసన తెలియపరుస్తాం. ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఒకసారి గమనించాలని, ఎన్ని రోజుల నుంచి పొగాకు కొంటా ఉన్నారు, ఎందుకు ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు, సంబంధిత మంత్రి కానీ శాసనసభ్యుల వారు కానీ ఇప్పటిదాకా ఎందుకు పొగాకు బోర్డు దగ్గరకు వచ్చి రైతులకు తక్కువ రేటుకు ఎందుకు కొంటా ఉన్నారు, ఎందుకు కొనకూడదు, ఎందుకు పెంచాలా, లేకపోతే ప్రభుత్వం దృష్టికో ముఖ్యమంత్రి దగ్గరకో లేకపోతే కేంద్ర మంత్రి దగ్గరకో ఎందుకు తీసుకెళ్లేదు, నిమ్మకు నీరెత్తురేటు ఎందుకున్నారు, తక్షణమే వారు కూడా సమాధానం చెప్పి రైతు పక్షాన వాళ్ళు కూడా కూర్చొని డిమాండ్ చేయాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నారు. మార్కెట్ పొజిషన్ బాగుంది. ఇప్పుడు మరీ అధ్వానంగా ఉన్న పరిస్థితుల్లో గతంలో మార్కెట్ బాగలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 200 కోట్లు ఇచ్చి రైతులు ఆదుకొని కంపెనీ వారు కొనని పొగాకుని మార్కెట్ ధర కొని స్టాక్ పెట్టి తర్వాత అమ్మేసిన ఇన్ఛార్జ్ మేడ నాగార్జున గారికి, మిగతా నాయకులకు, రైతు సోదరులందరికీ వెల్లంపల్లి యాక్షన్ బోర్డు తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పొగాకు 3 సంవత్సరాలు మనకి చాలా బాగుంది. బయట దేశాల్లో కరోనా వచ్చిన వల్ల వాళ్ళు పంట పండించలేదు, ఏ ఆటలు కూడా చాలకుండా ఉంది. రైతులు బాగా ఎంకరేజ్ చేసి ఎండాకాలంలో కూడా పొగాకు ఏమైనా వేయించారు, కొన్నారు. ట్రేడ్కి అట్నే డబ్బులు వచ్చినాయి, రైతులకి బాగానే వచ్చినాయి. ఈ సంవత్సరం బయట దేశాల్లో మనకి ఎప్పుడైతే పొగాకు వచ్చిందో బయట దేశాల్లో జింబాబ్వే, బ్రెజిల్లో 600 మిలియన్లు ఎక్స్ట్రా పండించారు. పొగాకు బోర్డు కానీ మామూలుగా ట్రేడ్ కానీ పొగాకు ఎక్కువ వేస్తున్నారు. మన వాళ్ళు 35 గంటలు మనకి ఇస్తే ఏమన్నా మాకు గిట్టుబాటు కాదు 35 గంటలు మేము అందరూ అన్ని పార్టీలు అందరూ రైతులు కలిసి ఈడీ గారిని అడిగాం. ఆయన మీరు ఎక్సెస్ అమ్ముకుంటే పెనాల్టీ పెడతాం కాబట్టి మీకు క్వింటాలు పెంచుతాం, 170 మిలియన్ల కన్నా పొగాకు ఇవ్వడానికి లేదు, 167 ఇస్తున్నాం, ఏదైనా ఎక్సెస్ అయితే ఇదంతని చెప్పి 41.5 గంట 6.5 గంట పెంచారు 5 సంవత్సరాలకి ఈ సంవత్సరానికి. కానీ ఇది ప్రకృతి మీద పంట కాబట్టి కొంత ఎక్కువ పండొచ్చు, తక్కువ పండొచ్చు. మార్కెట్ ఈ సంవత్సరం మామూలు పాత స్టాకులు లేవు, ట్రేడ్ కూడా కొంటా ఉన్నారు. కానీ ప్లేన్ రేట్లు కాకపోయినా మేము 240 రూపాయలు స్టార్ట్ చేసి మీకు బాగానే ఉంటుంది అని చెప్పారు. రైతులందరూ ఒప్పుకున్నాం. కానీ ఇప్పుడు మార్కెట్ చూస్తుంటే కొంచెం తక్కువ 10 రూపాయలు అప్పటికిప్పటికి యావరేజ్ తగ్గింది. మేము కూడా ఈడీ గారి దృష్టికి తీసుకుపోయాం. మేడం గారు ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చారు. రేపు ట్రేడ్ని పిలిచి మాట్లాడి రైతులకి మంచి రేటు రావాలని మేము అందరూ అడుగుతున్నాం. మేము కూడా అన్ని ఫ్లోర్లు అందరినీ కలుపుకొని రైతుల కోసం గట్టిగా ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈరోజు ఇండియన్ వాళ్ళకి స్వామి గారు, విజయ్ కుమార్, జనార్దన్ గారు వీళ్ళు కూడా పోయారు. సీఎం దృష్టికి కూడా తీసుకుపోయి తప్పకుండా రైతులకి రేటు రావాలని రైతుల తరఫున మేము రైతులు వచ్చేదాకా పోరాటం చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. వరప్రసాదరావు అండి, నేను టొబాకో బోర్డు మెంబర్ని. ఇవాళ మార్కెట్ పరిస్థితుల్లో పొగాకు సంక్షోభం ఉన్నమాట నిజం. సంక్షోభానికి కారణం పొగాకు ఎక్కువ పండిస్తున్నారు. ఎక్కువ పండించిందంటే వాళ్ళు చెప్పినంత ఎస్టిమేషన్ ఇక్కడ పొగాకు లేదు. కాకపోతే వేళ్ళు ఎన్నికి వెళ్తున్నాయంటే వెనకెళ్ళే దాంట్లో సరైన గ్రేడ్ లేవు. ముందు మంచి పొగాకు అంతా ఏసీలో పెట్టింది. తర్వాత సగానికి నుంచి పైనుంచి పొగాకు క్వాలిటీ తక్కువగానే ఉంటుంది. ఆ క్వాలిటీ తక్కువలో కూడా వాతావరణ పరిస్థితుల్లో పొగాకు రైపెనింగ్గా బాగా పంట పండి పక్వ దశకు వచ్చిన పొగాకు లేనట్టుగా ఉంది ఇక్కడ చూస్తున్న మార్కెట్లో. నేను ప్లాట్ఫామ్ నాకు తెలిసిన వరకు నేను చూసే దాంట్లో అలాంటి పొగాకు లేదు కాబట్టి మార్కెట్ తక్కువ ఉంది. రాగల రోజుల్లో మార్కెట్ వస్తుందని నాకు తెలిసిన నా నాలెడ్జ్లో పొగాకుకి మళ్ళీ రేటు అంటే పోయిన సంవత్సరాలు రాకపోయినా కూడా రేటు వస్తుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా రైతులు ఇందాక ఒక మీటింగ్ చేస్తుంటే ఇక్కడ మీడియా వాళ్ళతో మాట్లాడుతుంటే ఒక మినిస్టర్ పార్టీ కార్యకర్త నాయకుడు మాట్లాడుతుంటే వచ్చే ఈ సంవత్సరం కూడా రైతులకి పొగాకు పెనాల్టీ లేకుండా చూడమని చెప్పారు. సార్ రైతులు ఎవరంటే గమనించండి, ఇది కోప్పడబాకండి, నా మనసులో ఉద్దేశం నేను చెప్తాను, కోప్పడకూడదు. ఎందుకంటే పెనాల్టీలు తీసేసి అవి తీసి ఇది ఊరికి ఇచ్చేసి ఇంత దూరం తెచ్చారు ఈ పొగాకుని. పెనాల్టీ తీసేసి ఏముండదు ఈ సంవత్సరం నాకు తెలిసి. పోతే ఏ గవర్నమెంట్ అయినా అపోజిషన్లో ఉండేవాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ రాబోయే రోజుల్లో సొసైటీలు కానీ
మార్కెట్ని కానీ తీసుకొచ్చి మార్కెట్లోకి దించకపోతే ఈ పొగాకు సంక్షోభాన్ని ఇలానే ఉంటుంది. వాళ్ళ కంపెనీలు ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రేడర్స్ యూనియన్ మనం బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా మార్కెట్ సొసైటీలో వేరే వాళ్ళు ఎవరు కొని పక్కన కోవేసులు ఎవరు కంపెనీలు లేకపోతే ఈ పొగాకు పరిస్థితి ఇష్టనే ఉంటుందని నేను భావిస్తున్నాను. నమస్కారం అండి. బొడ్డపాటి బ్రహ్మయ్య, టొబాకో బోర్డ్ వైస్ చైర్మన్. ఇప్పుడు నేను వైస్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్ని వేలం కేంద్రాలు సందర్శించడం జరిగింది, దాదాపు ఈ సౌత్లో ఉన్నటువంటి. కాకపోతే పోయిన సంవత్సరం 230 రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ పెట్టారు, ఈ సంవత్సరం 280 రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ పెట్టారు. కానీ పోయిన సంవత్సరం 230 రూపాయలు దాదాపు 2-3 కోటాలు 230 రూపాయలే నడిచింది. ఇప్పుడు 280 కానించి వస్తూ ఉంది. అది రిడక్షన్స్ పెచ్చు అవుతాయి అన్ని చోట్ల. కాకపోతే వాళ్ళు కర్ణాటకలో 10 మిలియన్లు షార్టేజీ, దాదాపు 84 మిలియన్లు పైచులకు అయింది. అక్కడ వాళ్ళకి ఇచ్చినటువంటిది 100 మిలియన్ల పొగాకు, దాంట్లో కొంత షార్టేజ్ వచ్చిందని అక్కడ ఒక 10 మిలియన్లు కొరత ఏర్పడిందని, దాంట్లో బ్లెండింగ్కి మంచి రైఫ్ స్టైల్ పొగాకు, మెత్తడి పొగాకు అన్ని ఫ్లోర్లలో జరుగుతుంది. అది కొనుగోలు చేస్తున్నారు 180 నుంచి 170 నుంచి 180 రూపీస్. పోతే ఇక మిగతా పొగాకు గతంలో వాళ్ళు ఈ లో గ్రేడ్ F5, F7, F8, F9 ఇలాంటి పచ్చ ఇలాంటి శాంపిల్స్ కానీ అడిగారు కొన్ని కంపెనీసు. ఆ శాంపిల్స్ కానీ అడిగినప్పుడు కొద్ది వేలు తీసుకున్నారు, కానీ ఇప్పుడు కొంటలేదు. రైతులైతే ముందుగా వేలం కేంద్రానికి వచ్చి మార్కెట్కి అనుగుణంగా వాళ్ళు ఇప్పుడు ఏదైతే పొగాకు కొనుగోలు చేస్తున్నారో ఆ పొగాకు తెచ్చుకుంటే కొంచెం ఈ నో బిడ్స్ బేళ్లు తగ్గుతాయి అని చెప్పి మేము అన్ని చోట్ల తెలియజేయడం జరిగింది. కాకపోతే కాస్ట్ ఆఫ్ కల్టివేషను నిరుడికి ఈ సంవత్సరానికి పెరిగిపోయింది. దీనికి అనుగుణంగా గత 3 సంవత్సరాలు అంతర్జాతీయంగా పొగాకు డిమాండ్ మూలంగా, అంటే కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా పొగాకు కొరత ఏర్పడింది. ఆ దేశాల్లో సరిగా వ్యవసాయం కుంటుపడింది కాబట్టి ఏర్పడింది. మన కాడ ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు ఈ కరోనాకి తీసుకున్న చర్యల వల్ల, తక్షణమే వ్యాక్సినేషన్ అందుబాటులోకి రావడం వల్ల రైతులందరూ వ్యవసాయోన్ముఖులై వ్యవసాయం చేసినందువల్ల ఇక్కడ వ్యవసాయోత్పత్తులు ఒక పొగాకుతో సహా మిగతా ఉత్పత్తులు కూడా అన్నీ పెరగడం జరిగింది. తదనుగుణంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి కొరతని మనం ఈ పొగాకు కావచ్చు, మిగతా శనగలు కానీ ఆహార ఉత్పత్తులు కూడా మంచి రేట్లకే గత 3 సంవత్సరాలు అమ్ముకోగలిగాం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా దీని నుంచి కోలుకొని ఇది ఈ రేట్లు ఉన్నాయి, ఈ పొగాకు మంచి రేట్లు ఉన్నాయి కాబట్టి మనం మళ్ళా పొగాకు ఉపక్రమించి బ్రెజిల్, జింబాబ్వే, టాంజానియా అంతకుముందు చాలా షార్టేజ్లో ఉన్నది. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన పరిమితి మీద కూడా వాళ్ళు కూడా దాదాపు 100 మిలియన్లు పెంచు పండించడం జరిగింది. ఇది ఇప్పుడు మేము చాలా సంవత్సరాల నుంచి పొగాకు సాగు చేస్తూనే ఉన్నాం, ఇప్పుడు కూడా సాగు చేస్తూనే ఉన్నాం. కాకపోతే ఇది సప్లై డిమాండ్ మీద ఆధారపడి ఉన్నటువంటి పొగాకు. ఇది అంతర్జాతీయంగా డిమాండ్ ఉంటే నిరుడు అసలు వాళ్ళకి బేలు దొరికితే చాలని లో గ్రేడ్ కానివ్వండి, ఇటు హై గ్రేడ్ కానివ్వండి, విశిక్షణారహితంగా గ్రేడ్ ఉన్నా లేకపోయినా ఏ పొగాకన్నా కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ వ్యవసాయ కూలీలు కొరతను ఆధారంగా చేసుకొని ఎట్టా గ్రేడ్ చేసినా కూడా కొనటం జరిగింది. దానికి అనుగుణంగా మేము కూడా గ్రేడు చేయడానికి ఇటు వ్యవసాయ కూలీలు లేక రకరకాల ఇబ్బందుల వల్ల మేము కూడా కొంచెం గ్రేడు చేయటంలో తప్పేదే. ఇప్పటికిప్పుడు వచ్చి ఈ గ్రేడ్ సరిలేదు, ఆ గ్రేడ్ సరిలేదు, అంతర్జాతీయంగా పెరిగింది పొగాకు అని అంటున్నారు. కాస్ట్ ఆఫ్ కల్టివేషను బ్యారన్కి విపరీతంగా చాలా ఎక్కువ అయింది. కాబట్టి ఈ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అనుగుణంగా వాళ్ళు కనుక రేటు నిర్ణయించకపోతే, అంటే మినిమం గ్యారంటీ ఇండికేటెడ్ ప్రైస్ అని ఉంటుంది. ఆ మినిమం గ్యారంటీ ఇండికేటెడ్ ప్రైస్కి కొంటే మనకి మద్దతు ధర ఇస్తారు, ఈ శనగలకు కానీ వడ్లకు కానీ. ఆ ధరకి ఇస్తే మనం ఏది వ్యవసాయం చేయలేం. కాబట్టి ఇక్కడ సప్లై డిమాండ్ మీద ఆధారపడి ఉంది కాబట్టి పొగాకు దీనికి ఖచ్చితంగా ఇది రైతుల యొక్క ఉత్పాదక వ్యయాన్ని బట్టి నిర్ధారించుకోవాలి. గతంలో 2 సంవత్సరాలు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది కాబట్టి రైతుల కాడ మనం ఎందుకు పెనాల్టీ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రైతుల కాడ పెనాల్టీ తీసుకోవటం వదిలేసింది గత 2 సంవత్సరాలు. తదనుగుణంగా ఇక్కడ ముప్పడిగా మిగతా పంటలు శనగ ఇవి రేట్లు లేవు కాబట్టి ఈ రైతులు ఇతోధికంగా పొగాకు పండించడం జరిగింది.
తదనుగుణంగా అంతర్జాతీయంగా కూడా అన్ని చోట్ల అన్ని దేశాల్లో పండింది కాబట్టి ఇక్కడ కూడా రేటు తగ్గిపోయింది. దానికి అనుగుణంగానే మేము ఈడీ గారితో మాట్లాడి ఈరోజు రైతు అన్ని ఫ్లోర్ల నుంచి ఇద్దరు రైతు ప్రతినిధులతోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాం. తర్వాత వ్యాపార ప్రతినిధులతో మాట్లాడతారు, దీనికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి. ఇప్పుడు గతంలో ఇట్లాంటి సంక్షోభాలు వచ్చినప్పుడు ఏదన్నా గవర్నమెంట్ చేసే చర్యలు ఏమన్నా ఉన్నాయా అవి అనేది చర్చించడం, దీనికి అనుగుణంగా రైతులకి ఏం చేయగలం, భవిష్యత్తులో రైతులు ఏ విధంగా దీన్ని ముందుకు పోతే సర్వ్ అవుతారు, రైతులు ఈ పంట నియంత్రణ చేసుకునే దాంట్లో ఏ విధంగా సూచనలు ఇవ్వాలనే దాని మీద కూడా మీటింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ మీటింగ్ అంతా రైతులు ఈ కొన్నాళ్ళు వెయిట్ చేసి వాళ్ళకు కూడా ఆర్డర్స్ రాలేదట్టుంది. ఇప్పుడు ఒక 5-6 కంపెనీలు కొంటున్నాయి. అట్లా కాకుండా వాళ్ళు ఇచ్చిన ఇండెంట్గా అన్ని కంపెనీలకు అన్ని ఫ్లోర్లలో కూడా సమానంగా కొంటే కానీ రైతుకు రేటు రాదు. కానీ ఆర్డర్స్ అన్నీ వచ్చిన తర్వాత రేట్లు ఎట్టుంటాయో చూసి తదనుగుణంగా భవిష్యత్తులో కూడా మనం కూడా పంట నియంత్రించుకోవటం, తదనుగుణంగా వాళ్ళకి అవసరమైన మేరకు పండించటం, ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపటం, ఇలాంటి ప్రక్రియలు చేపట్టకపోతే పాత పరిస్థితి నాకు తెలిసైతే గత 40 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం సాగు చేస్తూనే ఉన్నాను, ఇప్పుడు సాగు చేస్తూనే ఉన్నాను, ఇప్పుడు లైవ్లో. కాబట్టి అంతా ఎప్పుడు బంగారం పెట్టు, బ్యాంకుల్లో లోన్లు, బుక్ అడ్జస్ట్మెంట్లో లోన్లు తెచ్చుకునే సందర్భాలు మొన్నటిదాకా ఉన్నాయి. గత 3 సంవత్సరాల నుంచే రైతాంగం ఈ అప్పుల ఊబిలో నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే మరలా ఈ స్వయంగా వీళ్ళు బయటకు వచ్చారు. అది దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా వితౌట్ పెనాల్టీ తోటి 1,00,000 నుంచి 1,50,000 2 లక్షల రూపాయలు 100 క్వింటాలు అమ్మినా కూడా వితౌట్ పెనాల్టీలో అమ్మిపెట్టారు. దాన్ని బేసిక్స్ చేసుకొని వేశారు. కాబట్టి భవిష్యత్తులో రైతులు ఇవన్నీ నిర్ధారణ చేసుకొని తెలివితే సాగు చేస్తూ చాలా తెలివిగా అమ్ముకోవాలని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.